ఇప్పుడున్న పొజిషన్ చూసుకుంటే సార్, ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం బ్యూటీకి మాత్రమే పరిమితమైంది. మనం ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీ, మన త్రూ తెలిసింది కూడా సెలబ్రిటీ త్రూవే. నోస్ ఇలా చేయించుకున్నారు, లిప్స్ అలా చేయించుకున్నారు, ఐస్ ఇలా చేయించుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం అదొకటేనా, ఇంకేమైనా ఉందా? ప్లాస్టిక్ సర్జరీలో బ్యూటీ కోసం చేసుకోవటం అనేది ఒక భాగమే. మేజర్ భాగం ఏంటి? ట్రామా. అంటే ఇప్పుడు నా యాక్సిడెంట్స్ అయినాయి, కండ పోయింది, లేకపోతే టెండాన్స్ కట్ అయిపోయినాయి. ఈ ట్రామా అనేది చాలా మేజర్ భాగం. సో దానికోసం యాక్యూట్ ట్రామా, క్రానిక్ ట్రామా కూడా, వూండ్స్ కేర్ అవన్నీ కూడా చేస్తుంటారు ఒకటి. రెండోది వచ్చేసి మన ఫేస్లో ఫ్రాక్చర్స్ ఏమైనా అయితే, మ్యాక్సిలో ఫేషియల్ ఫ్రాక్చర్స్ అయితే ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేస్తారు. మూడోది హ్యాండ్ ట్రామా కానీ, హ్యాండ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేస్తారు. దెన్ బర్న్స్ అనేది చాలా పెద్ద ఇష్యూ. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బర్న్స్ అయితేనే ఉంటాయి ఏదో రకంగా. సో బర్న్స్ బిలాంగ్స్ టు ప్లాస్టిక్ సర్జరీ. సో బర్న్స్ ఉంటాయి. బర్న్స్ వచ్చినప్పుడు ఆ మూమెంట్కి మరి ట్రీట్మెంట్ మంచిగా అయిపోయినాక కొంతకాలానికి కొన్ని సార్లు వాళ్ళకి కంట్రాక్చర్స్ అని వస్తాయి. అంటే ఇప్పుడు మెడ కాలింది అనుకోండి, మెడ అలా టైట్ అయిపోతుంది. సో పోస్ట్ బర్న్స్ ఈక్వలే. అంటే బర్న్స్ గురించి ఆ టైట్ అయిపోవటం అయింది కాబట్టి దాన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ తయారు చేయటం, కంట్రాక్చర్ రిలీజెస్ అని ఇవన్నీ. సో ఇది కూడా ఒక అంత ఉంటుంది. చివరిగా మ్యాలిగ్నెన్సీ అంటే ఎట్లా చెప్పాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో ఒక ట్యూమర్ వచ్చింది, మనం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళారు, ఆ ట్యూమర్ ఆంకో సర్జన్ తీసేస్తారు, అంటే క్యాన్సర్ సర్జన్ తీసేస్తారు. ట్యూమర్ తీసినాక మళ్ళీ ట్యూమర్ ప్లేస్ని మళ్ళీ భర్తీ చేయాలి, అలా వదిలేదు ఉండదు. సో ఆ భర్తీ చేయటం కూడా ప్లాస్టిక్ వాళ్ళు చేస్తారు.